తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ సాధించుకున్నటువంటి రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి 29వ తారీఖు దీక్ష చేసి ప్రాణాన్ని పణంగా పెట్టి కేంద్రంలో ఉన్న సర్కారు మెడలు వచ్చి తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు 10 సంవత్సరాల తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు కూడా బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ ఫలాలు అందుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా, తెలంగాణ సాంప్రదాయాలను మంటగలిపే విధంగా, తెలంగాణ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. నిన్న ఆఖరికి తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్పు చేసేటువంటి చర్యకు పాల్పడడం దురదృష్టకరం. తెలంగాణ స్త్రీలందరికీ కూడా ఈ తల్లే మా తెలంగాణ తల్లి, కేసీఆరే మా నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను కాపాడుదని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మార్పు అని ఏదో దొంగ అబద్ధాలతో అధికారాన్ని ఎక్కిండో ఆ మార్పు ఈరోజు ఆయన చేసేటట్టు పనులు కాదు. ఇవాళ టీజీ పెట్టడం, మరి విగ్రహాన్ని మార్పు చెందించడం, ఇలా కేసీఆర్ గారి మీద కోపంతో తెలంగాణ తల్లిని కూడా అవమానపరుస్తూ ఇలా ఒక బీదరాలుగా ఒక కీటం లేకుండా ఒక అందంగా పూజించే విధంగా ఒక తల్లిని మనం తయారు చేసుకుంటే రేవంత్ రెడ్డికి వ్యాపక తల్లిని మార్చే విధానం, ఇలా మార్పు అంటే తల్లిని మార్చడం విధానం అని చెప్పి మీ సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు.